ఓ 89 వృద్ధురాలు తన ఇద్దరు కొడుకులతో కలిసి వచ్చి గ్రామ పంచాయతీ ఆఫీసులో అడుగుపెట్టింది. ఆమెను చూసిన ఆ ఎన్నికల అధికారి, అవ్వా, ఇక్కడ ఎలక్షన్స్ కి నామినేషన్ వేస్తున్నాం, పింఛన్లో అప్లికేషన్స్ తీసుకోవడం లేదు, వెళ్ళు రేపురా పో అంటూ ఆ వృద్ధురాలపై అరవటం స్టార్ట్ చేశాడు. మెల్లిగా దగ్గరకొచ్చి, అయ్యా, నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయటానికి, నామినేషన్ వేయడానికి వచ్చా. దాంతో ఆ అధికారి ఒక్క క్షణం షాక్ తిన్నాడు. ఎవరమ్మా నువ్వు? ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ? రామకృష్ణ అనుకుంటే ఇంట్లో తిని పడుకోపో అంటూ నామినేషన్ అప్లికేషన్ ను వెనక్కి ఇవ్వబోయాడు ఆ ఎన్నికల అధికారి. నేను వయసులో ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. అందరూ ప్రభుత్వ సొమ్మును దోచుకు తినేవాళ్లే తప్ప మా ఊరికి మేలు చేసేవాడొక్కడు కూడా రాలేదు. అందుకే నేను పోటీ చేసి నా గ్రామాన్ని కాపాడుకుంటా, అభివృద్ధి చేసుకుంటా. అయ్యా, దయచేసి ఈ పత్రాలు తీసుకొని నామినేషన్ పూర్తి చేయండి అంటూ అప్లికేషన్ ఆ అధికారి చేతిలో పెట్టింది ఆ వృద్ధురాలు. ఆ వృద్ధురాలి మాటలకు ఆ అధికారి నోట్లో నుండి మాట రాలేదు. అప్లికేషన్ తీసుకొని నామినేషన్ పూర్తి చేసి ఆ అధికారి వెళ్లిపోయాడు.